చూసుకోండి. నిర్గమకాండము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుందాము జాగ్రత్తగా. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, ఇశ్రాయేలీయులకి ఏం విధించాలి? న్యాయ విధులు అని రాయబడింది చూడండి. నీవు హెబ్రీయుడవైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ఇది విధి అన్నమాట. విధులు అంటే వారికి రూల్స్. ఇప్పుడు ఇశ్రాయేలీలు న్యాయ విధుల కోసం మనం మాట్లాడుతున్నాం. ఇక న్యాయము ఏది? న్యాయం అంటే న్యాయం, దేవుడు న్యాయం తీరుస్తున్నాడు వాళ్ళ పట్ల. 2వ వచనం చదవండి ఒకసారి. నీవు హెబ్రీయుడైన అంటే మీలో వాడినే, మీలో మీరే 12 గోత్రాలు ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళలో కొందరు షావుకారులు ఉంటారు, కొందరు పేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు షావుకారులు ఏం చేస్తారు? దాసులను ఏం చేస్తారు? కొంటారు. దాసులను ఏం చేస్తారు? కొంటారు. మనం 2వ వచనం చూసుకుంటున్నాం. కనుక సంబలం ఉంటామంటాం చూడండి మనము. ఇంతకుముందు ఉంటారు కదా షావుకారులకి, అది దాసుడు అంటారు వాళ్ళని. కనుక నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు ఎన్ని సంవత్సరాలు దాసుడుగా ఉండాలి? కేవలం 6 సంవత్సరాలు మాత్రమే దాసుడుగా పెట్టుకోవాలా. అంటే జీవితాంతం కూడా దాసుడుగా పెట్టుకోకూడదు. 6 సంవత్సరాలు మాత్రమే దాసుడుగా ఉండి ఎన్నో సంవత్సరమున విడుదలవ్వాలా? 7వ సంవత్సరమున ఏమీ ఏకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. అంటే 6 సంవత్సరాల పాటు వాడిని దాసుడుగా పెట్టుకోవచ్చు, నువ్వు కొనొచ్చు. వాడిని కొని అంత ఇంత డబ్బులు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవాలా? 6 సంవత్సరాలు పెట్టుకోవాలా. 7వ సంవత్సరం ఏం చేయాలా? వాని దగ్గర ఏమీ తీసుకోకూడదు. ఇంకా బ్యాలెన్స్ ఉన్నా కూడా నువ్వేం చేయాలి? వాడిని వదిలేసేయాలి. ఇంక వెళ్ళిపోవచ్చు, వాడు స్వతంత్రుడుగా వెళ్ళిపోవచ్చు. ఇది మనం గమనించాలి. ఇదంతా చాలా మనకు ఉపయోగం ఉంటుంది అన్నమాట. ఇదంతా శారీరకమైన విషయాలు మన జీవితానికి అప్లై అవుతాయి. 3వ వచనం చదువుకుందాం. మీరు చూసుకోవాలి. మీరు 3వ వచనం చదువుతున్నాను. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా దాసులుగా వచ్చి ఉంటే యజమాని దగ్గరికి, ఇద్దరు కూడా 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరంలో రిలీజ్ అయిపోయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎక్కడికైనా బ్రతకడానికి స్వతంత్రులు. ఇంకా కనుక ఒంటిగా వచ్చి ఉంటే ఒంటిగా వెళ్ళాలి, అంతే కదా. వాడు ఒంటిగా వచ్చిన నెల ఒంటిగా వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన నెల వాని భార్యతో పాటు వాడు వెళ్ళవచ్చును. 4వ వచనం. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానిని సొత్తు అగుదు కానీ వాడు ఒంటిగానే పోవలెను. అంటే భార్యాభర్తలు ఇరువురు దాస్యంలోకి వచ్చి ఉంటే ముందుగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోవచ్చు 7వ సంవత్సరమున. కానీ వాడు దాసుడుగా వచ్చిన తర్వాత ఇక్కడికిన వీనికి పెళ్లి చేద్దాము ఒక అమ్మాయిని ఇచ్చి అని యజమానే పెళ్లి చేశాడు అనుకో, ఒక అమ్మాయిని, పిల్లలు కూడా పుట్టారనుకో, వాడు 7వ సంవత్సరంలో పోయే రోజున ఆ భార్య ఆ పిల్లలను తీసుకుపోయలేదు. ఇది వాళ్ళ రూల్ అనమాట, వాళ్ళ రూల్స్. అంటే వానితో పాటు భార్య ముందుగానే వచ్చింటే తీసుకుపోవచ్చు, పిల్లలు పుట్టినా భార్య ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యజమాని దగ్గరికి వచ్చిన తర్వాత యజమానిగానే చేసాడు ఇంకో పెళ్ళి, అప్పుడు తీసుకుపోయలేదు. ఆ యజమాని యొక్క సొత్తు అనమాట వీళ్ళు. ఎవరు? పుట్టినోళ్ళంతా ఎవరు? ఆ యజమాని ఇచ్చాడు. యజమాని పెళ్లి చేశాడు, యజమాని ఆ పెళ్లి కూతురుని చూశాడు. కనుక ఆ దాసుడు వెళ్ళిపోవచ్చు, కానీ ఆమె మాత్రం, ఆ పిల్లలు మాత్రం వాళ్ళ ఇంట్లోనే దాసులుగా ఉండాల్సిందే. ఇది ఇశ్రాయేలీయులు అనే ఒక ప్రజలకు ఉన్న రూల్ అనమాట. మనము భారతదేశంలో ఉన్నవారికి ఎట్లయితే రూల్స్ ఉంటాయో, చట్టం ఉంటుందో, ఇజ్రాయెల్ దేశానికి ఒక చట్టం ఉందన్నమాట. ఆ చట్టం కోసం మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. రైట్. 5వ వచనం. అయితే
ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి 7వ సంవత్సరం ఏమవుతాడు? స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల రాయబడి చూడండి. ఒకవేళ 7 సంవత్సరాలు అవగానే అతను వెళ్ళిపోవాలి. అతను తనకి ఇక్కడ భార్య ఇవ్వబడింది, పిల్లలు పుట్టారు కనుక వీళ్ళని విడిచిపెట్టలేని పోను, నేను ఇక్కడే ఉంటాను, నా యజమానితోనే ఉంటాను, నా భార్య పిల్లలతోనే ఉంటాను అని అన్నాడు అనుకో, స్వతంత్రుడుగా వెళ్ళకపోతే ఏం చేయాలంటే చూడండి 6వ వచనం, వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. అంటే దేవుని యొద్దకు అంటే న్యాయాధిపతుల యొద్దకు దేవుని మందిరానికి తీసుకురావాలి. అక్కడ ఎవరుంటారు? న్యాయాధిపతులు ఉంటారు, దాని గురించి న్యాయం తీరుస్తారు. వాని యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకొని రావాలి దాసుడిని. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని ఏం చేయాలి? చెవికి అంటే ఇక్కడ ఒక కడ్డీ లాంటిది తీసుకొని చెవికి రంధ్రం చేయాల. మన పిల్లలకి ఏ రకంగా అయితే చెవు పోగులు కుట్టినప్పుడు రంధ్రం చేస్తారు చూడు, ఆ విధంగా అతనికి ఏం చేయాలి? ఇప్పుడు దాసుడికి దేవుని సన్నిధిలో అందరూ చూస్తుండగా, న్యాయాధిపతులు చూస్తుండగా, పెద్దలందరూ చూస్తుండగా, గ్రామ పెద్దలు అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తుండగా ఏం చేయాలి? ఇక్కడ చెవికి బొక్క పెట్టాలి, ఇక్కడ రంధ్రం పెట్టాలి. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండునని రాయబడి చూడండి. అంటే ఇంకా ఆ ఇంట్లో నుంచి వాడు 7 సంవత్సరాలు ఎన్నిసార్లు 7 సంవత్సరాలు వచ్చినా ఇంటికి పోయేకి లేదు. ఇంక వాడు 7 సంవత్సరాలు వచ్చినా ఇంటికి పోయేకి లేదు. 6 సంవత్సరాల తర్వాత దాసుడు ఏమవ్వాలి? మామూలుగా అయితే స్వతంత్రుడు అవ్వాలి, ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడే పిల్లలు పుట్టారు కనుక వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళని వదిలి వెళ్ళలేకపోతున్నాడు కనుక నేను ఇక్కడే ఉంటాను యజమాని, మీతో పాటే నా భార్య పిల్లలతోనే అన్నాడు అనుకో, శాశ్వతంగా మీతో దాస్యం చేస్తాను అన్నాడు అనుకో, న్యాయాధిపతుల దగ్గరికి అందరి దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఏం చేయాలి? ఇక్కడ రంధ్రం పెట్టాలా. ఏం పెట్టాలా? ఈ రంధ్రం పెట్టడానికి దీని సూచన ఏంటి? ఇప్పుడు ఈ బొక్కను చూసినారనుకో, అందరూ చెవికి పడిన బొక్కను చూసినారనుకో, అందరూ ఏమని చూడాలి? అతన్ని ఇతడు నిత్య దాసుడు అని అర్థం. ఏ దాసుడు అంటే ఇతను ఇంకా స్వతంత్రుడు కాలేడు. ఇది మీరు బాగా గమనించాలా. ఇది నేను ప్యాటర్న్ చెప్తాను తర్వాత, దీని విధానం ఏంటో చెప్తాను. నిత్యము ఇతనికి దాసుడు, అతనికి ఎప్పటికీ దాసుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 21వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఉన్న ఈ చిన్న వివరణ ఇచ్చి నేను 7 నుంచి మరలా చూడడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమని చెప్తుందంటే, ఇక్కడ ఇది ఇశ్రాయేలు యొక్క న్యాయ విధానము. ఈరోజు మనకైతే మనం క్రైస్తవులం. మనం ఎవరు? మనము లోకములో ఈ 6 సంవత్సరాలు ఎవరికి దాసులుగా ఉన్నాము? 6 అంటే అర్థం ఏంటి? యేసుప్రభువుని నమ్ముకునేదాకా అని అర్థం. ఎవరికి దాసులుగా ఉన్నాము? సాతానికి దాసులుగా ఉన్నాం, లోకానికి దాసులుగా ఉన్నాం, పాపానికి దాసులుగా ఉన్నాం, మరణానికి దాసులుగా ఉన్నాం. నిజంగా అవునా లేదా? ఎవరికి దాసులుగా ఉన్నాం ఇన్నాళ్ళు? యోహాను సువార్త 8వ అధ్యాయము బైబిల్ గ్రంథం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. 89వ పేపర్ నన్న 89వ పేపర్ కొత్త నిబంధనలో. వెరీ గుడ్. కొత్త నిబంధనలో 89వ పేపర్ బాగా తీశారు. 8వ అధ్యాయము 31వ వచనం. ఓకేనా? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు కొత్త నిబంధనలో చూడాలన్నా, కొత్త నిబంధనలో 89వ పేజీ లాస్ట్కి పోయి ఇంకా కొత్త నిబంధన అంటే
ఆ విభజన తర్వాత నేర్పిస్తాను మీకు నేను. ఓకే, చూద్దాం, విందాం. కాబట్టి యేసు తనకు నమ్మిన వారితో వచ్చి ఏమన్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు నిజముగా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అన్నాడు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా, స్వతంత్రులు అనే మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఇది మనం ఇందాక చదివాము. అక్కడ స్వతంత్రులు అంటే మనం కూడా భారతదేశం ఒకప్పుడు 1947 వరకు ఏమై ఉంది? బానిసత్వంలో ఉంది, బ్రిటిష్ పరిపాలనలో ఉంది. మనం కూడా ఏమయ్యాము ఇప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి స్వతంత్రులయ్యాం, విడుదల పొందుకున్నాం. సేమ్ ఇక్కడ ఎప్పుడు విడుదల పొందుకుంటారు అన్నాడు వాళ్ళని? నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నాకు శిష్యులై ఉంటారు. సత్యమును మిమ్మల్ని ఏం చేస్తుంది అప్పుడు అంటే వాక్యం ఏం చేస్తుంది? వాళ్ళని స్వతంత్రులు చేస్తుంది. స్వతంత్రులు చేస్తుంది అంటే ఎవరి కిందో బానిసలే ఉండాలి కదా వాళ్ళు. అది మనం 1947లో ఎవరికి బానిసలో ఉన్నాము? బ్రిటిష్. తర్వాత మనం ఏమయ్యామో వాళ్ళ చేతిలో నుంచి విడిపించబడ్డాం. 33 వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుతునని ఎలా చెబుతున్నావని ఆయనతో అనిరి. అందుకు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని. పాపం చేయు ప్రతి వాడు కూడా దేనికి దాసుడు? పాపానికి దాసుడు. ఎందుకంటే నువ్వు పాపం చేస్తున్నావు అంటే పాపం నీ మీద యజమాని ఏం చేస్తుంది? నిన్ను యజమాని కూర్చుంది. అది యజమాని కూర్చొని నీతో ఏమంటుంది? ఈ పంచేయి ఆ పంచేయి అని పాపం చేయిస్తుంది మనతో. అంటే పాపం చెప్పిన మాట నువ్వు వింటున్నావు కనుక పాపం చేస్తున్నావు. అంటే నీ యజమాని ఎవరు ఇప్పుడు? పాపమే నీ యజమాని. పాపము చెయ్యు ప్రతి వాడును పాపమునకు దాసుడు అంటే ఇప్పుడు చూడండి, మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. కనుక ఇప్పుడు భూమి మీద ఉన్న మనమందరం ఎవరికి దాసులు చెప్పండి? లోకంలో ఉన్న మనుషులంతా ఎవరు దాసులు? పాపానికి దాసులు. మనం ఇప్పుడు కూడా స్టిల్ పాపం చేస్తూ ఉంటే పాపానికే దాసులం. కనుక పాపానికి దాసులై ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? రోమిలికి రాసిన పత్రిక ఎట్లా దాసులై ఉంటే ఏం చేస్తే పాపము అనేది మనము కొంచెం చూద్దాం. 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, ముందుకు ఓడినట్లే 137వ పేజీ నంబర్, 137వ పేజీ నంబర్, 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 2వ వచనం. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట పాపం విషయమై నువ్వేమయ్యావు? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి వస్తాడా? లేస్తాడా? లేడు కదా. అలాగే మనం కూడా బాప్తిస్మం తీసుకున్నాం నీళ్ళల్లో. ఏమని? నేను ఇంక పాపమునకు దాసునుగా ఉండను అని బాప్తిస్మం తీసుకున్నాం. కానీ బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళా దేవుని నమ్ముకున్న తర్వాత మళ్ళా మనలో ఏం కనబడుతున్నాయి? పాపపు క్రియలే కనబడుతున్నాయి. అంటే నువ్వు యేసుక్రీస్తుకు దాసుడువా పాపానికి దాసుడువా? పాపానికే దాసుడు అని ఆ క్రియలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ అట్లా అంటున్నాడు. ఎట్లా అంటున్నాడు? పాపం విషయమై చనిపోయిన మనము, బాప్తిస్మం తీసుకున్న మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. అంటే పాపం చేసుకుంటా మనం ఎలా ఉంటామో పాపం చేయమిక అంటుంది బైబిల్. 3వ వచనం, 4వ వచనం చదువుదాం. 3వ వచనం చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం పొందినప్పుడే నువ్వు చచ్చిపోయావు అని అర్థం. బాప్తిస్మం పొందినప్పుడు ఏమయ్యావు? ఏమిటి విషయంలో చనిపోయావు? పాపం విషయంలో చనిపోయావు. అంటే నేను ఇక పాపం చేయను, లోకానుసారంగా జీవించానని బాప్తిస్మం తీసుకున్నావు. మరలా నీలో పాపం అనేది కనబడకూడదు అని చెప్తాడు. 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలోండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా మనం ఏమయ్యాము? ఇప్పుడు పాతి పెట్టబడ్డాం. యేసుప్రభు వారు సమాధిలో పాతి పెట్టబడ్డప్పుడే మనం కూడా ఏమయ్యాము? ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు మనం కూడా ఏమయ్యామో? చనిపోయాం. 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల
ఆయన తిరిగి లేచిన దాని యొక్క సాదృశ్యమునందును మనతో ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు తిరిగి లేచినట్లుగా మనం కూడా ఏమయ్యామో తిరిగి లేచాము అని అర్థం. ఎప్పుడు? బాప్తిస్మం ద్వారా ఇదంతా జరుగుతుంది. మనం ఇలా నీళ్ళలో ముంచి, పాత మనిషి ఏమవుతున్నాడు? నీళ్ళలో ముంచినప్పుడు చనిపోతున్నాడు. అతను ఇలా పైకి లేచినప్పుడు అతను క్రొత్తగా జీవిస్తున్నాడు. ఇప్పటి నుంచి నేను యేసయ్య కోసమే దాసుణ్ణి, యేసుకే దాసుణ్ణి, నేను ఇంక నా పాత మనిషిని సమాధి చేసేసాను నీళ్ళల్లో అనేదే బాప్తిస్మానికి గుర్తు. అదే బాప్తిస్మం అన్నమాట. ఆ రోజు నుంచే మనం ఇంకా పాత జీవితాన్ని జీవించకుండా, రోత జీవితాన్ని జీవించకుండా క్రొత్త జీవితాన్ని జీవించడమే. పాపానికి దాసులుగా మరలా మనం కనబడితే మరలా పాత మనిషి మనలోకి వచ్చినట్లు అనమాట. పాత మనిషి మనలో ఉన్నాడు అని అర్థం. పాత మనిషి రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంకా 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు ఏమని పొంది ఉన్నాడు అంటే పాపం నుంచి విడుదల పొందాడు అని అర్థం. చనిపోయిన వాడు పాపం నుండి విడుదల. ఎగ్జాంపుల్గా ఓ విషయం చెప్తాను. ఒక మనిషి ఈ ఊర్లో ఒక 10 మర్డర్లు చేశాడు. ఆ మనిషి 10 మర్డర్లు చేసి బొంబాయికి పారిపోయాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టోటల్గా వెతికారు పోలీసులు. ఏం చేశారమ్మా? టోటల్గా వెతికారు పోలీసులు. వాడు కనబడలేదు. అటునుంచి అటు దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దుబాయ్కి వెళ్ళిపోయాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు, రష్యాకి వెళ్ళిపోయాడు, చైనాకి వెళ్ళిపోయాడు. అంతటా ఇప్పుడు అతను దొరికితే ఏం చేస్తారమ్మా? ఊరేస్తారు కదా, జైల్లో వేస్తారు కదా. కానీ ఇతను చేసిన మర్డర్లను బట్టి, ఇతను చేసిన నరహత్యలను బట్టి ఇతను ఎవరికి దొరకకుండా ఏమవుతున్నాడు? దేశాలు పారిపోతున్నాడు. అట్లా పారిపోయి కొన్ని రోజుల తర్వాత అతను కూడా వృద్ధాప్యంలోకి వస్తాడు కదా, ముసలాడు అయిపోతాడు కదా. ఆ తర్వాత అక్కడ ఎవరికి దొరకకుండా, పోలీసు వాళ్ళకి ఏ చట్టానికి దొరకకుండా వీళ్ళు ఎత్తుకుతున్నా కూడా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత అతను కూడా చనిపోయాడు అక్కడ. కేసు ఇక్కడ ఏమైంది? కేసు బుక్ అయింది. పలానా వ్యక్తి, పలానా మారెప్ప అనే వ్యక్తి నిమ్మగల్లో 10 మందిని చంపేసి పరారయ్యాడు, ఇప్పుడు 10 ఏళ్ళు అయిందని చెప్పేసి కేసు రాశారు. ఉరవకొండలో కేసు అయింది. అతని పేరు మీద కేసు బుక్ చేశారు. కానీ అతను బొంబాయిలోనో లేకపోతే అమెరికాలోనో ఎక్కడో పోయి 10 ఏళ్ళ తర్వాత దొరక్కోకుండా అక్కడ చచ్చిపోయాడు. అక్కడ చచ్చిపోతే ఆ విషయము ఈ వ్యక్తి, పలానా వ్యక్తి మారెప్ప అనే అతను చనిపోయాడు అని తెలిసినప్పుడు ఉరవకొండలో ఏం చేస్తారు? ఇంకా కేసు కొట్టేస్తారు. ఏం చేస్తారు? ఇంక వాడు చచ్చిపోయినాడు, వాడిని ఎతికేం లాభం, చచ్చిపోయినాడు వాడు. కనుక ఏ విధంగా మనిషి చనిపోతే కేసు కొట్టేస్తారో, ఎఫ్ఐఆర్ని రద్దు చేస్తారో, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సమాధిలో ఎప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి విషయంలో దేవుడు కూడా అతని పాపాలన్నీ కూడా క్షమించేశాడు, కొట్టేశాడు. బాప్తిస్మం అంటే అదన్నమాట. బాప్తిస్మం తీసుకున్న సమయంలోనే మన పాత రోత పాపాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దేవుడు ఏం చేసేసాడు? క్షమించేశాడు అనమాట. ఇంకా నువ్వు దేవుని ముందు నిలబడినా నిన్ను పాతవన్నీ అడగడు. ఏమడగడు? నువ్వు పాత జీవితంలో ఎన్ని పాపాలు చేశావో, ఏం చేశావో అడగడు. కనుక అవన్నీ ఎత్తకూడదు. మనం పాత జీవితాన్ని మనం మాట్లాడకూడదు. కనుక చనిపోయిన వాడు పాప విముక్తుడని రాయబడింది. చూడండి ఇక్కడ 7వ వచనంలో, తీర్పు పొంది ఉన్నాడు. ఏ రకంగా అయితే మారప్ప అనే వ్యక్తి 10 మందిని చంపి ఎవరికి దొరకకుండా ఎఫ్ఐఆర్ అయినా, కేసు పడినా 10 ఏళ్ళ తర్వాత పలానా అమెరికాలో చనిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత అతని పేరు మీద ఎఫ్ఐఆర్ కొట్టేసి ఇంకా రద్దు చేసినట్లుగా అతని కేసులన్నీ కొట్టేస్తారు. అట్లనే మనం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం తీసుకుంటామో, ఆ నీళ్ళల్లో మునుగుతామో, నమ్మి ఆ రోజు నుండి మన పాపాలను కూడా దేవుడు పూర్తిగా పుట్టినప్పటి నుంచి బాప్తిసం తీసుకునే రోజు వరకు అన్ని పాపాలను దేవుడు ఏం చేసేసాడు? కొట్టేశాడు. ఇట్లా ఒక పెద్ద బోర్డు మీద రాసుకున్నాడు మన పాపాలన్నీ. మనం పుట్టినప్పటి నుంచి బాప్తిసం తీసుకునేదాకా, యేసయ్యని నమ్మేదాకా ఆ బోర్డు మీద ఉన్న పాపాలన్నింటినీ ఎప్పుడు తుడిచివేశాడు అంటే, మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ బోర్డు డస్టర్ తీసుకొని, ఒక బట్ట తీసుకొని మొత్తం అన్నీ తుడిచేసి ఇంకా తెల్ల బోర్డు పెట్టాడు అనమాట. ఏం పెట్టాడు?
ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా ఇప్పుడు నుంచి కింద పాపం చేసినావు అనుకో, మరలా ఏం చేస్తాడు అక్కడ, మళ్ళా రాయడం మొదలు పెడతాడు. కనుక మనం పాపం చేయకుండా ఇప్పటి నుంచి ఎలా ఉండాలా, జాగ్రత్త పడాలా, జాగ్రత్తగా ఉండాలా. అంతకుముందు తెలియక చేశాము, ఇప్పుడు తెలిసి చేసినామంటే మరలా దేవుడు ఏం చేస్తాడు, దాన్ని రాస్తాడు, దానికి తగ్గట్టు శిక్షలు కూడా మనకు ఈ భూమి మీద వేస్తాడు. కనుక మరలా ఒకవేళ పొరపాటు పడి మనం తెలిసి తెలియక చేశాము అంటే ఏం చేయాలి ఇప్పుడు అంటే, ప్రభువా నేను తప్పు చేశానని దేవుని మందిరానికి వచ్చి మోకాలు ఉని కన్నీళ్లతో ప్రార్థన చేసి ఆ దేవుడితో మనము ఏం చేయాలా, మనవులం కనుక బలహీనం కనుక మాటలోనో ప్రవర్తనలోనో నడవడికలోనో తప్పు చేసింటాం. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలా, దేవుని దగ్గరకు వచ్చి, అందుకే ఆదివారం వచ్చి ఏం చేయాలి, మనము పశ్చాత్తాపడాలా, క్షమాపణ అడగాల, దేవునితో ఏడవాల, కన్నీరుని కార్చాల. అప్పుడు దేవుడు నీ పాపాలు మళ్ళా రాసిండేటి కూడా ఏం చేస్తాడు, మళ్ళా తుడిచేస్తాడు. నువ్వు క్షమాపణ అడిగినావు కనుక, నువ్వు దేవుణ్ణి ఏం చేసావు, పశ్చాత్తాపడ్డావు కనుక మళ్ళా క్షమిస్తాడు. అంటే యేసయ్య రక్తం ఏం చేస్తుంటుందంటే మన పాపాలు రాయబడుతూ ఉంటుంది. మనం దేవుణ్ణి పశ్చాత్తాపడినప్పుడల్లా ఆ దేవుడు మరలా పాపాలను ఏం చేస్తుంటాడు, తన రక్తంతో తుడిచేస్తుంటాడు. కానీ మనం అలాగే ఇంకా పాపం చేసుకుంటూనే మన జీవితాన్ని కొనసాగకూడదు అనమాట. అలవాటుగా పొరపాటున జరిగితే దేవుడు దాన్ని క్షమాపణ ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక అదే చెప్తానండి ఇక్కడ 7వ వచనంలో, చనిపోయిన వాడు పాపం నుండి విముక్తి పొంది ఉన్నాడు అని రాయబడింది. చూడండి, చనిపోయిన వాడు ఏమిటి నుంచి విముక్తి పొందాడు, పాపం నుంచి విముక్తి పొందాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తును ఇక చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదామని నమ్ముచున్నాం. 10వ వచనం చదువుదాం నాన్న. పిల్లలు రెడీగా ఉన్నారా? ఏలయనగా ఆయన చనిపోటు చూడగా. ఎందుకు చనిపోయాడు యేసుక్రీస్తు వారు? మన పాపాల విషయమై ఒక్కసారే చనిపోయేను. ఆయన జీవించు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అంటే మన పాపాల కోసం యేసుక్రీస్తు ఒక్కసారి ఏమయ్యాడు, చనిపోయారు. ఒక్కసారే ఆయన బలైపోయాడు అనమాట. ఇంక సిలువలో మన పాపాల కోసం ఎవరు సిలువలో బలయ్యారు? దేవుడే, యేసుక్రీస్తు వారే బలయ్యారు. 11 అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అంటే అర్థం ఏంటి? యేసయ్య ఏ రకంగా అయితే పాపం విషయంలో ఒక్కసారి చనిపోయాడో మీరు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక్కసారి ఏమైపోయారు, చనిపోయారు. ఇప్పుడు తిరిగి లేచారు కదా, బాప్తిసం తీసుకున్నప్పుడు ఇట్లా తిరిగి లేస్తాం కదా, అది మన జీవితంలో పునరుద్ధానం. ఏంటది? పునరుద్ధానం. అంటే ఇప్పుడు నువ్వు ఎవరివి? సజీవుడివి, యేసుక్రీస్తులా ఉన్నావు అన్నమాట. యేసయ్యలాగా ఆయన తిరిగి లేచినప్పుడు సజీవుడయ్యాడు కదా, ఆ విధంగా మనం కూడా సజీవులమయ్యాము. 12 కాబట్టి శరీర దురాశలకు లోబడకుండానట్లు, అంటే శరీరంలో ఎన్నో దురాశలు వస్తాయి, దానికి మీరు లోబడకూడదు. దేనికి లోబడకూడదు చెప్పండి? దేనికి లోబడకూడదు? అమ్మ చదువుతున్నారా నాన్న? ఎన్నో వచనం అది? 12వ వచనం చూడండి, వస్తుంది చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు అది. ఇంకా పాపం ఏం కాకూడదు మన శరీరంలో, ఏలకూడదు. ఇంకా పాపానికి మనం ఏలకూడదు. పాపం ఏలటం అంటే మన ఆంధ్రప్రదేశ్ని ఎవరు ఏళ్తున్నారు? జగన్ ఏళ్తున్నాడు. జగన్ ఏళ్తున్నాడు అంటే జగన్ ఎవరు? ఇప్పుడు రాజు. జగన్ ఎవరు? యజమానుడు. ఏలుట అంటే మీ ఇంటిని ఎవరు ఏళ్తున్నారు? మీ నాయన అంటే ఎవరు? ఆయన యజమానుడు. ఇప్పుడు పాపం ఏలుతుంది అంటే నీకు ఎవరు యజమానుడు? పాపమే యజమానుడు. నువ్వెవరు? దాసుడివి. అంటే పాపానికి దాసులుగా మనం ఇంకా ఉండకూడదు అని అర్థం. దాని మీనింగ్ దేనికి దాసులుగా ఉండకూడదు? 12వ వచనంలో అదే రాయబడింది. చదవండి, కిందికి పోదాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు ఇంకా పాపం ఏం చేయకూడదు అంటమా? పాపం అనేది ఇంకా మీ శరీరములో ఏలకూడదు. మరియు మీ అవయవములను దుర్నీతి
సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవాలు దుర్నీతికి సాధనముగా అంటే సాధనము అంటే అర్థం ఏంటి? సాధనములుగా అంటే అర్థం ఏంటి? ఆయుధములుగా. ఏమర్థము? మీ యొక్క శరీరములో ఉన్నవన్నీ కూడా దేవుని పనికే ఉపయోగపడాలి కానీ, నీతి చేయడానికి ఉపయోగపడాలి కానీ, దుర్నీతి చేయడానికి, పాపం చేయడానికి మీ శరీరంలో అవయవాలు ఇంక నుంచి మీ నోరు దేనికోసం పని చేయాలా? దేవుని నీతిని ప్రకటించాలా. మీ చెవి, మీ కన్ను, మీ చెయ్యి, మీ కడుపు, మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము, మీ ఆలోచన, మీ హృదయం కూడా నీతిగా జీవించడానికి వాడాలి. ఇప్పుడు దేనికోసం వాడాలి? ఇవి నీతిగా జీవించడానికి వాడాలా. పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లోండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవులను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఏ సాధనలుగా అప్పగించాలి? నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము, అదిగో పాపం మీ మీద ఏం చేయండి? ఇప్పుడు ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? మరలా అధికారము, యజమానితత్వము. పాపం మీ మీద అధికారం చేయదు అంటే అర్థం ఏంటి? కూర్చో, లేయ్ అని నిన్ను ఆడించదు. ఎందుకు ఆడించదు అంటే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కనుక ధర్మశాస్త్రం నీ మీద అధికారం చేయడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేనికి విధేయులు అవ్వాలి? 16వ వచనం చూడు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తమేగా నీ పాపమునికే కానీ, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దానికి మీరు అప్పగిస్తారో దానికే మీరు దాసులు అవుతారు. అంతే కదా? మీ శరీరము పాపము చేయడానికి ప్రయత్నం చేస్తే పాపానికి దాసుడివి, నీతి కార్యాలు చేయడానికి, పరిశుద్ధంగా జీవించడానికి కార్యం చేస్తే పరిశుద్ధతకు నువ్వు దాసుడవు. నువ్వు దేవునికి దాసుడుగా ఉంటావా లేకపోతే పాపానికి దాసుడుగా ఉంటావా? నిర్ణయం నీ చేతిలో ఉంది. అవునా? ఈ నోటితో అబద్ధాలు ఆడడానికి ఉపయోగించవచ్చు, ఇదే నోటు సత్యము నీతిగా బ్రతకడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇదే చేత్తో 10 మందికి సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు, ఇదే చేత్తో 10 మంది దొంగతనం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అవునా లేదా? కనుక మన ఆలోచనతో 10 మందిని మంచిగా కరుణించి దయచూపొచ్చు, మన ఆలోచనతో 10 మందిని చెడగొట్టచ్చు కూడా. కనుక నువ్వు నీ శరీరమును, నీ అవయవాలను, నీ ఆలోచనను, నీ హృదయమును ఏ విధంగా వాడుతున్నావో దానికి దాసుడవుతావు. నీ యజమాని ఎవరు అంటే పాపమా, నీ యజమాని నీతినా లేదా పరిశుద్ధతనా అనేది నిర్ణయం ఎలా తెలుస్తుందంటే నీ శరీరముతో చేసే మాటలు బట్టి, క్రియలను బట్టి, చూపులను బట్టి అర్థమవుతుంది. అందుకే మనము ఎవరికి దాసులము అని చెప్తా ఉన్నటువంటి కిందికి రండి. ఇంకా 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఎప్పుడు? యేసు ప్రభువుని నమ్మకమునుపు, సత్యం తెలియకమునుపు. సత్యం తెలియకమునుపు స్వతంత్రం ఎట్లా అవుతాం మనము? అవలేం కదా. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎంతో పోరాటం చేసి గాంధీజీ గారు ఇంకా చాలామంది అప్పుడు కదా వాళ్ళతో పోరాటం చేసిన తర్వాత వాళ్ళ స్వతంత్రాన్ని పొందుకొని మన దేశానికి ఏం తీసుకొచ్చారు? వాళ్ళ చేతిలో నుంచి మనం స్వతంత్రులమయ్యాం, దాసులుగా ఉన్న మనం స్వతంత్రులమయ్యాం. అట్లనే ఇక్కడ బైబిల్ అంటుంది, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో, అంటే ఒక ఉపదేశం వచ్చిందనమాట, లేదా ఒక టీచింగ్ వచ్చింది, ఒక బోధ వచ్చింది. ఆ బోధ మిమ్మల్ని ఏం చేసింది అంటే దానికి హృదయపూర్వకంగా మీరు లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే మనల్ని మార్చడానికి దేవుడు ఒక టీచింగ్ తీసుకొచ్చాడు, ఉపదేశం. అంటే మనిషికి బోధ అవసరం అన్నమాట. దాన్ని ఏమంటారు? మనిషి పరివర్తనం చెందడానికి, మనిషి మార్పు రావడానికి దేవుడు బోధ చేశాడు. ఆ బోధలో ఏముందంటే నీవు మారాలి, నీ జీవితం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ మాట మారాలి, నీ నడక మారాలి, నీవు దేవునిలా మారాలనే ఒక ఉపదేశం వచ్చింది, ఒక టీచింగ్ వచ్చింది. అది నిన్నేం చేసిందంటే పాపము చేసేవానిగా ఉన్న నిన్ను పవిత్రంగా మార్చింది, గూండాగా ఉన్న నిన్ను దేవుని వైపుకు తిప్పింది, సాత్వికునిగా మార్చింది, రౌడీగా ఉన్న నిన్ను సాత్వికంగా మార్చింది,
త్రాగుబోతుగా ఉన్న నిన్ను మార్చింది, తిరుగుబోతుగా ఉన్న నిన్ను మార్చింది, వ్యభిచారిగా ఉన్న నిన్ను మార్చింది, దొంగతనంగా చేసేవాడిగా ఉన్న నిన్ను మార్చింది, ఇతరులు ఆశించేవాడిగా ఉన్న నిన్ను మార్చింది, మర్డర్లు చేసేవాడు నిన్ను మార్చింది. నువ్వు దారిలో పోతా ఉంటే నిన్ను చూసి వందలాది మంది భయపడేవాడు వాని జోలికి ఎందుకు పోదామని. ఈరోజు నేను చూసి ఆహా ఎంత గొప్పగా మారాడు ఇతను దేవునిలో అని అనేటట్టుగా నిన్ను చేసింది ఆ ఉపదేశం, ఆ టీచింగ్. అంటే మనిషిని మార్చింది, మనసును మార్చింది, దైవగుణంలోకి తీసుకొచ్చింది. దాన్నే మనం ఏమంటామంటే వాక్యము స్వతంత్రులుగా చేసింది. ఏం చేసింది? మనల్ని దేవుని మాటలు, దేవుని వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది, ఆదర్శవంతులుగా చేసింది. ఒకవేళ దేవునిలోకి వచ్చి కూడా మనం ఇంకా పాపంలో కొనసాగుతూ ఉంటే, పాపం చేస్తూనే బ్రతుకుతూ ఉంటే, ప్రపంచానికి మనం పాపం చేస్తున్నట్లుగా దేవుని దగ్గరికి వస్తున్నావు, చర్చికి వస్తున్నావు, ఆదివారం బైబిల్ పట్టుకుంటున్నావు, నువ్వు అన్నీ చేస్తున్నావు, కానీ మరలా పాపంలోనే కొనసాగుతూ ఉంటే నీవు పాపానికి దాసుడువు కానీ పరిశుద్ధమైన నీతికి దాసుడువు కాలేదు అని అర్థం. ఇంకా పాపం చేస్తూనే ఉన్నావు, పాపం జీవితంలో జీవిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఎవరికి దాసుడివి? మీ యజమాని ఎవరు అంటే పాపం అనే ఆయన యజమాని. ఆ పాపం ఎట్లా చెప్తుంటే కూర్చోమంటే కూర్చుంటావు, లేమంటే లేస్తావు. ఆ పాపం నీతో గబ్బు మాటలు మాట్లాడిస్తుంది, బూతు మాటలు మాట్లాడిస్తుంది. అది చెప్తుంది కనుక నువ్వు చేస్తున్నావు. ఎవరు చెప్తా చేస్తున్నావు? పాపం అనేది నీలో ఉండి కనుక, నీ లోపల ఏది ఉంటే కదా, హృదయంలో ఏది ఉంటే అది నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఇప్పుడు ఏముంది? నీలో పాపం ఉంది. అందుకే కళ్ళు పాపం చూస్తాయి, చేతులు పాపం చేస్తాయి, కాళ్ళు పాపం దగ్గరికి పరిగెడతాయి. ఇక్కడ ఏది ఉందో అదే బయటికి వస్తుంది, అదే బయటకు వస్తుంది, ఆ స్వభావమే బయటకు వస్తుంది. కనుక ఇక్కడ పరిశుద్ధత ఉందనుకో, కంటితో చూసేటప్పుడు ఎట్లా చూస్తావు? మా అక్క, మా చెల్లి, మా తల్లి అని చూస్తావు. ఇక్కడ తేడా ఉందనుకో ఏం చూస్తావు? చిన్న పిల్లలైనా సరే అదో రకమైన ఆలోచనతో చూస్తావు. ఎట్లా చూస్తావు? ఈరోజు 6 నెలల పాపను రేప్ చేశారు అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏముంది? మనకి హృదయంలో ఏముంది? పాపం ఉంది. 6 నెలల పాప, 6 నెలల పాప అంటే ఎంత ఉంటుంది? ఇంకా కరెక్ట్గా అన్నం కూడా అతనికి అన్నప్రసవం కూడా జరిగిండదు, అన్నం కూడా తింటుంది, ఇంకా పాలు తాగుతుంటుంది. 6 నెలలు దాటిన తర్వాత కదా చిన్నగా హార్లిక్స్ ఏదో తినిపిస్తారు కదా. అసలు ఆ పాపనే రేప్ చేసినాడు, చంపేసినాడు అంటే ఎంత క్రూరమైన ఆలోచన ఉండి ఉండాల. వాడేమో బయటికి ఇన్సర్ట్ చేసుకొని బాగుంటాడు, కానీ వాడి లోపల వాడిని చూస్తే ఎట్లున్నాడంటే కోర్లు బయటకు వచ్చినట్లుగా, కొమ్ములు 2 ఉన్నట్లుగా కనబడుతున్నాడు వాడు. అడవిలో జంతువు కూడా ఆ పని చేయదు, అడవిలో జంతువు ఆ పని చేయదు. కానీ మనిషి ఎట్లాంటి వాడు అంటే క్రూరమైన వాడు, మనుషుల మధ్య తిరుగుతూ ఉంటాడు, కానీ వాడి మనసు ఎట్లుంటుందంటే జంతువు కంటే ఘోరమైనదిగా ఉంటుందన్నమాట. ఇదంతా ఎలా జరుగుతుంది? ఈ మనసు, హృదయం చూడండి, హృదయం అక్కడ పరివర్తన జరగాల. ఇక్కడ ఎవరికైతే మార్పు జరుగుతుందో వారు అర్ధరాత్రి సమయంలో ఆడదు ఒంటరిగా పోతున్నా కూడా తల్లిలా భావిస్తాడు, చెల్లిలా భావిస్తాడు. ఒంటరిగా ఉన్న ఆమెను తన చెల్లిలా, తల్లిలా, కూతురులా భావిస్తాడు. కానీ ఇక్కడ సరిగా లేదనుకో, ఇక్కడ హృదయంలో ఎలా భావిస్తాడు? తల్లిలా భావిస్తాడా? వరంగల్లో సొంత తల్లిని 25 సంవత్సరాల ఒక అబ్బాయి సైకిల్లో ఎక్కించుకొని పోతున్నాడట. పోతా ఉండగా ఒక రకమైన అరణ్యం, మనుషులు ఎవరు లేని ప్లేస్ వచ్చిన తర్వాత అమ్మ వెనక కూర్చొని ఉంది. అమ్మ దిగన్నాడంట సొంత తల్లిని. దిగిన తర్వాత ఏంద్రా ఈడు దింపుతున్నావు, ఏం బయటికి వేస్తావా అని అడిగిందట. లేదు నువ్వు చెప్తే దిగన్నంట. అదంతా అరణ్యం, ఇంకా మనుషులు ఎవరు కూడా రారు అట్లా ప్లేస్. దిగిన తర్వాత ఆమెను ఈడ్చుకొని పోయి ఏం చేశాడు? సొంత తల్లినే మానభంగం చేశాడు. ఇది పేపర్లో వచ్చింది, టీవీల్లో వచ్చింది 1996లో. సొంత తల్లిని, సొంత చెల్లిని, సొంత కూతుర్ని. ఈ రోజుల్లో సమాజం ఎట్లుంది? దేనివల్ల అంటే వారికి సరైన ఉపదేశం లేదు. ఏం లేదు? వారి యజమాని ఎవరు? పాపం.
పాపం అనేది వారి యజమాని, వాళ్ళ యొక్క యజమాని ఎవరంటే పాపం. ఆ యజమాని ఏం చెప్తున్నాడు? వయా వరస గిరస ఏమి చూడొద్దు, నీ ఇష్ట మనుషులు ప్రవర్తించు అని ఈ శరీరానికి ఆర్డర్లు ఇస్తున్నాడు. కనుక ఈ శరీరం ఏం చేస్తుంది? వాని మాట కూర్చోమంటే కూర్చుంటే, లేమంటే లేస్తుంది. కనుక పాపం చేస్తుంది. అదే మన యజమాని యేసుక్రీస్తు అయితే, వాక్యం అయితే, పరిశుద్ధత అయితే, నీతి అయితే మనకేం చెప్తుంది? మనలో యేసుప్రభు ఉంటే ఏం చెప్తాడు? పాపం చేయొద్దు, పాపపు ఆలోచనలు రానియొద్దు, పాపపు స్వభావం ఉండొద్దు, దానికి పరిణామసమంగా, దానికి శిక్షగా నీకు నరకం ఉంది, జాగ్రత్త, నిన్ను విడిచిపెట్టను, జాగ్రత్త, శిక్ష పొందుకుంటావు అని మనకి ఉపదేశం చేస్తూ ఉంటాడు మన హృదయంలో ఉండి. అందుకే ఈ బైబిల్లో వ్రాయబడిన విషయాలను మనం వినాలా, విని మన హృదయంలో పెట్టుకోవాలా. ఏది మంచి ఏది చెడు అని ఒక సమయం వచ్చినప్పుడు మన హృదయంలో నుంచే మనతో మాట్లాడతాడనమాట. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మన ప్రవర్తనలో జాగ్రత్తగా ఉన్నప్పుడు మన హృదయంలో ఈ మాటలు ఉంటే ఫలిస్తాయి. విత్తనం భూమిలో పడితేనే ఫలిస్తుంది. విత్తనం వేయకుండానే ఫలం కోసం ఆశించడము అది అమాయకత్వం. విత్తనం వేసిన తర్వాత పండితే అది నీళ్ళేసి దానికి మందేస్తే తర్వాత మనకు ఫలాలు వస్తాయి. ఏమీ వేయకుండానే హృదయంలోనికి దేవుని యొక్క పరివర్తన మనిషికి రాదు. అందుకే దేవుని వాక్యం వినాలి, విన్న తర్వాత దాన్ని గ్రహించాలి, గ్రహించిన తర్వాత దాని ప్రకారం నడవడానికి మనము ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. నా అబద్ధాలు ఆడుతున్నాం, దేవుడు అబద్ధాలు ఆడొద్దన్నాడు కనుక అబద్ధాలు తగ్గించుకోవాలి. గొడవలకు వెళ్తున్నాం, గొడవలకు వెళ్ళడం తగ్గించుకోవాలి. మనం ఇతరులను ఇబ్బంది పెడుతున్నాం, ఇబ్బంది పెట్టడం తగ్గించుకోవాలి. అంటే ఈరోజు 10 పాపాలు చేస్తే రేపు 9, 7, 8 అట్లా తగ్గుతూ ఒకరోజు 1, ఆ తర్వాత మనం 0 పాపములు చేయని వారిగా మనం మారాలి. కనుక మనిషి క్రమక్రమంగా ఏమవ్వాలి అంటే దేవునిలా మారాలి. ఎలా మారాలి? అది ఇప్పుడు జాగ్రత్తగా వింటాము. మరలా నిర్గమకాండానికి వచ్చి ముగించేద్దాం. 21వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం ముందు తీసాం కదా, అక్కడికే వచ్చేద్దాం. నేను ఇప్పుడు అక్కడున్న ప్యాటర్న్ చెప్పేసి ఆ సందర్భం చెప్పేసి ముగించేస్తాను. 62వ పేజీ కదా, వెరీ గుడ్. మళ్ళా చదువుతున్నాను, జాగ్రత్తగా చూద్దాము. 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనాల వరకు. నీవు అంటే మోషే, దేవుడు అంటున్నాడు మోషేతో, వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనినేడలా వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఏకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వెరీ గుడ్. ఇప్పుడు మనం కూడా లోకములో ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నాము అంటే యేసుప్రభువుని నమ్ముకున్నంత వరకు. నేను 25 సంవత్సరాల్లో దేవుని నమ్ముకోలేదు, 25 సంవత్సరాలు వచ్చినప్పుడు నమ్ముకున్నా. అంటే నా 25 సంవత్సరాలు చేసిన ప్రతి పాపాన్ని కూడా ఏం చేశాడు దేవుడు? 25 సంవత్సరం నేను దేవుని నమ్ముకున్నప్పుడు నా పాపాలన్నీ తీసేశాడు. అంటే నేను దాసుడుగా, పాపానికి దాసుడుగా ఉండి నా 25 ఏట నేను వాక్యం విని, ఉపదేశమును విని స్వతంత్రుడిగా మారిపోయాను. ఏమైపోయాను ఇప్పుడు నేను? ఇక్కడ 6 సంవత్సరాలు అన్నాడు. మనకైతే టైం ఏదంటే మనం ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకున్నామో, పాపాలు మానుకున్నామో అప్పుడు టైం అంది. స్వతంత్రులు 6 సంవత్సరాలు దాసులుగా ఉండి 7వ సంవత్సరం ఏమవ్వాలి? స్వతంత్రులు అవ్వాలి. ఎస్, మనకు స్వతంత్రులం. మనం ఎప్పుడు స్వతంత్రం అవుతున్నాము? 6 అనేది మనకు కాదు, కానీ ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నావో ఆ రోజు నువ్వు స్వతంత్రుడు అయినట్లు. వెరీ గుడ్. ఇక 2వ వచనం అయిపోయింది, 3వ వచనానికి వచ్చేద్దాం. వాడు ఒంటిగా వచ్చిన నెల ఒంటిగానే వెళ్ళవచ్చు, వానికి భార్య ఉండిన నెలలో వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వలన కుమారుడైన కుమార్తెలను కనికల భార్యయు ఆమె పిల్లలు ఆమె యజమానుడు సొత్తే కానీ సొత్త కుదిరే కానీ వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమాని, నా భార్య, నా పిల్లలు ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రమై పోవలను. నిజముగా చెప్పేలా వాని యజమానుడు దేవుని యొద్దకు వాని న్యాయాధిపతులకు తీసుకుపోవాలను. మరి వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారనొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవి కుదురు గుచ్చవలను. తర్వాత వాడు నిరంతరం వానికి దాసుడై ఉండును. ఈ ప్యాటర్న్ ఇక్కడ 3 నుంచి మనం కింద వరకు చూస్తే, పైన ఏం చూసాం మనము? 6 సంవత్సరాలు దాసుడు, 7వ సంవత్సరంలో ఏమీ ఇయ్యక స్వతంత్రుడు. మనం కూడా యేసుప్రభుకి ఏమైనా ఇచ్చామా? ఉచితముగా యేసుప్రభు వారు మనల్ని ఏం చేశారు? నీతిమంతులుగా తీర్చేశారు, అంటే స్వతంత్రులు చేసేసాడు. సేమ్ అది కూడా అంతే. ఇప్పుడు కిందకు వచ్చేపాటికి
భార్య అనేదాన్ని, తర్వాత పిల్లలు అనేదాన్ని ఒక ఇది పెట్టాడు చూడండి. ఆ దాసుడికి భార్య పిల్లలను పెట్టాడు. దీన్ని మీనింగ్ ఏంటంటే, భార్యను ఇక్కడికి వచ్చిన తర్వాత కలిగిన తర్వాత ఆ భార్య నాకు కావాలి, పిల్లలు కావాలంటే 6వ సంవత్సరం ఏం కాడు వీడు, 7వ సంవత్సరం ఏం కాడు. అట్లా ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా స్వతంత్రుడు, నిత్యము ఎవరి దగ్గర ఉంటాడు. అందుకే ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఏమేశాడు, కుదురు అంటే ఇక్కడ రంధ్రం పెట్టాడు అని అర్థం. ఈ రంధ్రం, చెవికి రంధ్రం ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు, దాసులు అని అర్థం. ఇప్పుడు ఒక సూచన అన్నమాట. చూడండి, హైందవ జీవితంలో 2 సూచనలు ఉంటాయి. ఒక అమ్మాయి బస్సులో కూర్చొని ఉంది, ఆమెకు పెళ్ళయిందా లేదా అని మనం ఎట్లా తెలుసుకుంటాము. ఒకటి తాలిబొట్టు కనబడుతుంది, తాలిబొట్టు చూస్తాం మనం. 2 కాళ్ళలో మెట్లు. ఏంటి దీని ద్వారా అర్థం ఏం చేసుకోవాలి మనము, ఈ పాప పెళ్ళి అయిపోయిందిలే అని పక్కకి అర్థమవుతుంది అన్నమాట. అదే విధముగా ఈ చెవులో రంధ్రం ఉన్న ప్రతి ఒక్కరు, ఆ రోజుల్లో మగవాడికి రంధ్రం ఉన్న ప్రతి ఒక్కరిని చూసినప్పుడు మనం రోడ్లో పోయేటప్పుడు, బస్సులో పోయేటప్పుడు, ఒకవేళ ఇజ్రాయెల్ దేశంలో ఏమనుకోవాలి మనం వాళ్ళని, వీడు నిరంతర దాసుడు, వీడు స్వతంత్రుడు కాడు అని అర్థం చేసుకోవాలి. దీనికి ఇప్పుడు మనం అర్థము క్రైస్తవులుగా మనకు ఆత్మీయ అర్థం తీసుకుందాం ఇప్పుడు కాసేపు. దీనికి ఏంటంటే, వాడు ఏం చేశాడు, భార్య కావాలని, పిల్లలు కావాలని నిరంతరము దాసుడుగా ఉండడానికి ఒక గుర్తు వేసుకున్నాడు. మనము కూడా ఈ లోకమే కావాలి, నా భార్య ముఖ్యమైంది, నా పిల్లలే ముఖ్యమైంది, నా పొలమే ముఖ్యమైంది, నా లోకమే ముఖ్యమైంది దేవుడి కంటే అని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, నా ఉద్యోగమే ముఖ్యమైంది, నా ధనమే ముఖ్యమైంది, ఈ లోకమే ముఖ్యమైంది, నువ్వు ఇక్కడి నుంచి వచ్చలే, నువ్వు దాసుడుగా వచ్చావు, తిరిగి వెళ్ళిపోవాలా. నువ్వు పరదేశివి, యాత్రికుడివి, తిరిగి వెళ్ళిపోవాలా. కానీ ఈ లోకాన్ని పట్టుకొని యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు నిన్ను ఏం చేస్తాడమ్మా, ఒక ముద్ర వేస్తాడు నీకు. ఏమేస్తాడు, ఒక ముద్ర. కయ్యను కేసినట్లుగా ఒక ముద్ర వేస్తాడు. ఎక్కడ వేస్తాడంటే ఈ చెవులకు కాదు, వేరే చెవులకి, ఆత్మ సంబంధమైన చెవులకి. బైబిల్ అంటుంది, చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట. అంటే ఆ చెవులు, ఆత్మ సంబంధమైన చెవులు. లోపల ఉన్నవాడు ఉన్నాడు కదా, ఆత్మ సంబంధమైన వాడు, అంతర్పురుషుడు, వాని చెవికి ఏమేస్తాడంటే ముద్ర వేస్తాడు. ఇంకా వాడు దేవుని మాటలు అస్సలు వినడు, వాక్యం అస్సలు వినడు, స్వతంత్రంగా ఉండడు, స్వతంత్రుడు కాలేడు. ఇలాగే పాపానికే దాసుడై ఉండి లోకములో దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఎవరికి ఇస్తాడు, లోకానికి ఇస్తాడు. అలా వాడు ఏమైపోతాడో తెలుసు, చివరికి ఇంక నువ్వు స్వతంత్రుడు కాలేదప్పుడు బానిసవే, దాసుడివే, నిత్యము నువ్వు పాపము చేస్తూనే నరకానికి వెళ్ళిపోతావు అన్నమాట. ఇది మీనింగ్ ఇక్కడ. కావాలంటే కొన్ని మాటలు చూపించి ముగించేస్తాను. లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము 24వ వచనం చదవండి పిల్లలు. కొత్త నిబంధనలోనన్నా, కొత్త నిబంధనలోకి రండి. 14వ అధ్యాయం 67వ పేజీ నంబర్ 14వ అధ్యాయము. అందరు తీశారా? 25వ వచనం. యేసుప్రభు ఏమన్నాడు చూడండి. బహుజన సమూహములో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, నీ ప్రాణము సహా ద్వేషింపకుంటే అది భార్య, పిల్లలు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఆఖరికి నీ ప్రాణాన్ని సైతం నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేని ప్రేమించాలి? ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుణ్ణి. అప్పుడే నువ్వు దేవునికి శిష్యుడు అవుతావు, అంటే దేవునికి దాసుడు అవుతావు. ఒకవేళ వీళ్ళని ఎక్కువ ప్రేమించావు అనుకో, లోకాన్ని ఎక్కువ ప్రేమించావు అనుకో, నువ్వు ఎవరికి దాసుడు అయినట్లు? పాపానికి దాసుడు, అల్టిమేట్గా పాపానికి దాసుడు అయినట్లు. ఎవరికి దాసుడు అయినట్టు? పాపమునకు దాసుడు అయినట్లు అని అర్థం. అప్పుడు నీ చెవికి, ఈ చెవికి కాదు, లోపలున్న చెవికి దేవుడు ఏం చేస్తున్నాడు? ముద్ర వేశాడు, ముద్ర వేశాడు.
అంటే నువ్వు ఇంకా నిరంతరము పాపానికి నిత్యదాసుడివి, నిత్యము నరకానికి వెళ్ళే ఒక ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. కనుక మనం ఎవరిని ఎక్కువ ప్రేమించాలని బైబిల్ చెప్తుంది? మార్కు సువార్త 12వ అధ్యాయము. అదే కొత్త నిబంధనలో ఉన్న పిల్లలు 43వ పేజీ నంబర్ 28, 43వ పేజీ నంబర్ 12వ అధ్యాయంలో 28వ వచనం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చారని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను. ఎట్లా ప్రేమించాలంటే దేవుణ్ణి? పూర్ణ హృదయం అంటే ప్రియురాలతో ఏమంటావు నువ్వు? పెళ్లి కాకముందు ప్రియురాలతో ఏమంటావు? ప్రియుడితో ఏమంటుంది చెప్పండి? మన తల్లి దండ్రులు కాదన్నా అవునన్నా ఏమన్నా, అవునా లేదా? నీకోసం నేను ప్రాణం పెడతాను, నా మనసంతా నువ్వే అంటాడు. ఏమంటాడు? నా మనసంతా నువ్వే అంటే అర్థం ఏంటి? రోవంతు కూడా ఎక్కడ కూడా ఇంత ఇసుకరావును కూడా వేరే దానికి అవకాశము లేదని అర్థం. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? మనసంతా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఎక్కడ ప్రేమిస్తున్నావు? మనసంతా దేవుణ్ణి. అదే బైబిల్ అంటుంది. దేవుణ్ణి ప్రేమించే విధానం ఏంటంటే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును. ఇది ప్రధానమైనది, మొట్టమొదటిది. దీనికి మించింది ఏది లేదు. అంటే మొట్టమొదటిగా మనం ఎవరిని ప్రేమించాలి? భార్యను కాదు, తల్లిని కాదు, పిల్లల్ని కాదు, చెల్లెల్ని కాదు, ఇంకోటి కాదు. దేవుని ప్రేమించాలి. దేవుడు లేకోకుండా భూమి ఉందా? దేవుడు లేకోకుండా పంట ఉందా? వర్షం ఉందా? దేవుడు లేకుండా నువ్వు ఉన్నావా, నేనున్నానా? దేవుడు లేకుండా ఇల్లుందా? తల్లిదండ్రులు ఉన్నారా? భార్య ఉందా? ఎవ్వరూ లేరు. ముందు ఆయన ఉండాలి. అందుకే ఆయనను ముందు పెట్టుకో, ఆ తర్వాత రెండవది. కనుక దేవుని ఎలా ప్రేమించాలి? చెప్పండి. పూర్ణ హృదయముతో. అంటే ఒక ప్రియుడు ప్రియురాలతో మాట్లాడినప్పుడు, ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడతారంటే, వీలైతే మన ఇద్దరము చచ్చిపోదాం అంటారన్నమాట. అంటే చావు అంత ప్రేమిస్తారన్నమాట వాళ్ళు. ఒకరికోటి ఎంత ఇస్తారు? ప్రాణం ఇచ్చేంతగా. ఇప్పుడు దేవునికి ప్రాణం ఇచ్చేంతగా మనం ప్రేమిస్తున్నామా? ఆలోచన చేయండి ఒకసారి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించగలమో అప్పుడే దేవుణ్ణి కరెక్ట్గా ప్రేమిస్తున్నావు అని అర్థం. దేవునికి దాసుడివి నువ్వు అని అర్థం. ఒకవేళ దేవుణ్ణి గిన నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నీ చెవికి తెలియకుండానే కుదురు పడింది, రంధ్రం పడింది. జాగ్రత్త. నువ్వు నిత్యము శాశ్వతంగా నరకానికి వెళ్ళాల్సిన మార్గంలో నడుస్తూ ఉన్నావు. కనుక దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించొద్దు అనే దానికే మనకు నిర్గమాకాండం 21వ అధ్యాయము వివరణిస్తుంది. ఈ విషయాలు దేవుడు మనకు నేర్పించినందుకు దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్.